అందరికీ నమస్కారం. హరే కృష్ణ. మనతో పాటు గోపాల్ ప్రభు గారు ఉన్నారు. ఇస్కాన్ గురించి కొన్ని మాటలు. సో ఇస్కాన్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన స్థాపించారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, సో భగవద్గీతలో ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలని తూచా తప్పకుండా ప్రపంచానికి మొత్తానికి కూడా అది తెలియజేయాలనే ఉద్దేశం అన్నమాట. ఎందుకనంటే భగవంతుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. భగవద్గీత అంటే భగవంతుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. భగవంతుడు చెప్పినటువంటి గీత ఏంటా గీత? మన జీవితాన్ని ఆనందపరచుకోవడానికి ఆయన చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇది అందరికీ ఆనందం కావాలి, కానీ అందరూ ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నాము, కానీ ఎందుకు ఆనందం దొరకట్లేదు? మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం. మీరు 10th క్లాస్ పాస్ అయితే తర్వాత ఇంకేముంది, అంత ఆనందమే అంటారు. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంకేముంది అంటారు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోతే తర్వాత జాబ్ వస్తే ఆనందం అంటారు. తర్వాత పెళ్లి చేసుకుంటే ఆనందం అంటారు. తర్వాత పిల్లలకంటే ఆనందం అంటారు. కానీ ఈ ఫేజ్లన్నీ దాటినప్పుడు అది ఒక హోప్ లాగా కనిపిస్తుంది, కానీ నిజంగా మనకు ఆనందం దొరకట్లేదు. కానీ ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాం. సో కృష్ణుడు అర్జునుడు ఒక మాధ్యమంగా తీసుకొని మనందరికీ కూడా మనం ఎటువంటి కార్యాలు చేయడం వల్ల మనం ఇప్పుడు ఆనందంగా ఉండలేకపోతున్నాం, సో వాటిల్ని ఏమి మనం సరి చేసుకోవాలి, ఆ సరి చేసుకునే క్రమంలో ఎటువంటి విధానాన్ని మనం పాటించాలి. సో ఇవి కృష్ణుడు అర్జునుడి మాధ్యమం పెట్టుకొని మనకు చెప్తున్నాడు అన్నమాట. ఉదాహరణకి అర్జునుడు ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందర కౌరవుల్ని శత్రువులుగా చూస్తున్నాడు కాబట్టి రెడీ అయ్యాడు. కానీ యుద్ధం ఇంకా ప్రారంభం అవుతున్న అన్నప్పుడు తనకి వాళ్ళందరినీ తన బంధువులుగా చూశాడు. ఫస్ట్ టైం వాళ్ళని సైనికులుగా చూశాడు. తర్వాత తన ఫేజ్ మారిపోయింది. తర్వాత వాళ్ళందరినీ నా బంధువులే కదా అని చూశాడు. సో తన సైనికులుగా చూసినప్పుడు మాత్రం తను పోయి వాళ్ళని యుద్ధంలో మనం ఎలాగైనా జయించాలనే భావన కలిగింది. కానీ ఎప్పుడైతే తన బంధువులుగా చూశాడో తను వెంటనే శారీరక దృక్పథంలోకి వచ్చేసాడు. ఇప్పుడు శారీరక దృక్పథంలోకి వచ్చాడో ఆటోమేటిక్గా తన యుద్ధం చేయడానికి తను ఇంకా సంసిద్ధం ఇంకా అవ్వలేకపోయాడు. తను చెప్తాడు అన్నమాట, ఏమన్నా అంటే, నేను నిలబడలేకపోతున్నాను, నా చర్మం మండిపోతూ ఉంది, నాలిక ఎండిపోతూ ఉంది, నా మనసు ఇంకా స్థిరంగా లేదు, ఇంకా నేను ఏమాత్రం నిలబడలేకపోతున్నాను అంటాడు. అరే ఇదే అర్జునుడు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో దేవతలతో కూడా యుద్ధాలు చేసినటువంటి అనుభవం ఉంది. అట్లాంటి అర్జునుడు ఇప్పుడు ఈ రథం మీద తన శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తన అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాడు. సో అక్కడ ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం ఆత్మభావం నుంచి కాకుండా శరీరభావంలోకి వెళ్తామో ఆటోమేటిక్గా మనకి భయాలు, ఆందోళనలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అయితే భయాలు, ఆందోళన పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఆ భయాలు, ఆందోళన ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా మనకు సందేహాల వల్ల వస్తాయి. అవన్నీ ఆ సందేహాలు నివృత్తి చేసుకోగలిగితే ఇంకా మళ్ళీ మన భయాలు, ఆందోళన పక్కకి వెళ్ళిపోతాయి. సో భగవద్గీతలో ఏం జరుగుతుందంటే, అర్జునుడు తన భయాలకి, ఆందోళన గల కారణాలు అడుగుతాడు కృష్ణుడు అడుగుతాడు. సో కృష్ణుడు ఆ భయాలు, ఆందోళన గలటువంటి అన్ని కారణాలు చెప్తాడు అనమాట. అవి అయిన తర్వాత అర్జునుడు 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా నాకు అన్ని సందేహాలు తీరినాయి, నా మోహం తొలగింది, ఇంకా నేను నా గత స్మృతిని నేను తిరిగి వచ్చేసింది, ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తానంటాడు. అంటే తన అభిప్రాయం మారిపోయింది. సో మన సొంతంగా మన యొక్క అనుభవంతోనో, సో మనం నేర్చుకున్న దాంట్లో నుంచో మన అభిప్రాయాలు మనం సృష్టించుకున్నాం అనుకోండి. అభిప్రాయాల వల్ల మనకి యాక్చువల్గా ఎక్కువ ఆనందం ఏమి ఉండదు, ఎక్కువ దుఃఖాలకు వెళ్తుంటాం. మన అభిప్రాయాలు కానీ భగవుడికి అభిప్రాయాలు కానీ అనుసంధానం అయితే, మన అభిప్రాయాలు భగవుడికి అభిప్రాయాలు కానీ అనుసంధానం అయితే అప్పుడు మనం యాక్చువల్గా మన స్థితికి వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు మనం యాక్చువల్గా ఈ భయాల నుంచి, ఆందోళన నుంచి బయటకు వచ్చి అసలైనటువంటి ప్రోత్సాహంతో, ఉత్సాహంతో ఒక కార్యాన్ని మనం లక్ష్యంతో వెళ్ళగలుగుతాం అన్నమాట. సో కాబట్టి అందరికీ కూడా ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఈ భగవద్గీత యొక్క భావనతో, భగవద్గీత ఉద్దేశంలో మనందరం జీవించగలిగితే, మనమందరం కూడా మన సొంత అభిప్రాయాలతో అయితే మన భయాలు, ఆందోళనలు ఉన్నాయో మన అభిప్రాయాలు కానీ కృష్ణుడి యొక్క అభిప్రాయాలతో అనుసంధానం చేయగలిగితే మనం అందరం కూడా అర్జున్ లాంటి ఒక ధైర్యం,
అర్జున్లాగా ఆయనకున్నటువంటి ఉత్సాహము, అట్లాగే అర్జునుడికి ఉండేటువంటి ఆ ఏకాగ్రత, ఆ కార్య దక్షత అన్నీ వచ్చి అంతిమంగా మనం భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల మధ్య తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రపంచం అంతా. ఎందుకంటే భగవద్గీతలో మనుషుల్ని హిందువులుగా, క్రిస్టియన్లుగా అసలు ఈ భేదాలు ఏమి ఉండవు దీంట్లో. హిందూ అనే పదం మనం భగవద్గీతలో అసలు చూడం. కేవలం శరీరము, ఆత్మ. సో ఎవరైతే శరీరం అనే భావన ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే భయాలు ఉండాల్సిందే. ఎవరైతే ఆత్మ అని అంటామో వాళ్ళందరూ ఎవరైనా సరే ఆనందంగా ఉండగలుగుతారు. సో మనము శరీరం నుంచి, శరీర భావం నుంచి వాళ్ళని ఆత్మభావంలోకి తీసుకెళ్తున్నాం అన్నమాట. సో అదే ప్రభుపాద వారు చేసింది కూడా. ఇస్కాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ విషయాలన్నింటినీ ప్రపంచమంతా తెలియజేస్తే ఎవరైతే దుఃఖాల్లో ఉన్నారో, భయాల్లో ఉన్నారో, ఆందోళన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆనందంగా, ప్రశాంతంగా, మనశ్శాంతంగా ఉండొచ్చు అన్నమాట. సో మనల్ని భగవంతుడితో సంబంధం కలుపుతున్నాడు ప్రభుపాదుల వారు. ఇస్కాన్ ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని కలుపుకోవడం. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడిని మనం ఎప్పుడో ఒక పండగ అప్పుడు తలుచుకుంటాము, ఎప్పుడో మనకు అన్నీ బాగా జరిగినప్పుడు తలుచుకుంటాం. సో అలా తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని క్షణాలు మాత్రం మనం ఆనందంగా ఉండగలుగుతాం. అదే మనం రోజు తలుచుకున్నాం అనుకోండి, మనం రోజు ఆనందంగా ఉండొచ్చు. దీనికి మన ఉద్యోగాలు, మన సంసారాలు ఇవేమి మనం మానుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ జరుగుతూనే ఉంటే మళ్ళీ మన కృష్ణుని మన జీవితంలో యాడ్ చేసుకోవాలి. ఎలా మనం యాడ్ చేసుకోవాలి, ఆ యాడ్ చేసుకునే విధానం అంటే దాంట్లో ఉన్న ప్రక్రియ అవన్నీ మన ఇస్కాన్లో నేర్పిస్తారు అన్నమాట. సో ముఖ్యంగా ఇక్కడ గూడూరులో అయితే మనం ప్రతి ఆదివారం కొత్త వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి భగవద్గీత, భాగవతం నుంచి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మార్పులు, చేర్పులు, వాళ్ళు ఇంకేదైనా వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా ఇక్కడ చర్చించబడతాయి అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇస్కాన్ అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇది. ఓకే, ఏదో మనం గుడికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసాము, హారతి ఇచ్చేసుకున్నాం, దండం పెట్టుకున్నాం, వెళ్ళిపోయాం అనే పాయింట్ కాదు. ఇక్కడ జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోవడం, మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఆందోళనలు అవి ఎందుకు వచ్చాయని అర్థం చేసుకోవడం, మన జీవితం యొక్క అభిప్రాయాలను మార్చుకొని అంతిమంగా భగవద్గీతలో ఏం చెప్పారో దాన్ని అనుసరించి మన జీవితాన్ని మనం మలుచుకోవడం మన జీవితానికి అత్యంతటువంటి ఆనందాన్ని, ప్రశాంతతని ఇస్తుంది అన్నమాట. సో భగవద్గీతలో 2వ అధ్యాయం 66వ శ్లోకంలో కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు అనమాట. ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోరో వాళ్ళకి విశుద్ధమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు ఉండదంట. సో ఈ రెండు లేని వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సో మనశ్శాంతి లేని వాళ్ళకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అందరు ఇక్కడ సుఖం కోసం పరిగిస్తున్నాం. కానీ భగవద్గీతలో ఇచ్చిన ఫార్ములా ఏంటంటే నువ్వు భగవంతుడితో సంబంధం ఉన్నట్లయితే నీకు సుఖం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సుఖం అనేది అందరూ ఏమంటే డబ్బులతో వస్తాయి, ఒక పదవి వస్తే వస్తుంది, ఒక పొజిషన్కి వెళ్తే అది ఒక పేరు వస్తుంది అనుకున్నాం. కానీ అవన్నీ కావాలి అందరికీ. కానీ అవన్నీ శాశ్వతంగా నిలబడాలంటే మనం భగవంతుడితో నిత్య సంబంధంలో ఉండాలి. సో ఇస్కాన్ మెయిన్గా ఏం చేస్తుందంటే భగవంతుడి సంబంధం పెట్టుకోవడానికి అతి సులభమైనటువంటి శాస్త్రాలు చెప్పినట్టు అతి సులభమైనటువంటి విధానానికి చెప్తుంది అన్నమాట. అతి సులభమైన విధానం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని నిత్యం మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా మీరు జపిస్తూ ఉంటే, మీరు కీర్తిస్తూ ఉంటే మీరు భగవంతుడితో నిత్యం సంబంధంలో ఉంటారు అన్నమాట. సో మీరు బైక్లో వెళ్తూ ఉండొచ్చు, మీరు నడుచుకుంటూ వెళ్తుండొచ్చు, మీరు ఏదైనా పనిలో ఉండొచ్చు. ఇంద్రియాల పనులు చేస్తూ ఉంటాయి, కానీ మనసు ఖాళీగా ఏదేదో చేస్తూ ఉంటుంది. ఆ మనసుని కానీ మనం హరే కృష్ణ మంత్రంతో మనం కానీ జోడించగలిగితే, ఆ మనసుకు కానీ హరినామం ఇవ్వగలిగితే అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ వికారాలన్నీ అవన్నీ తొలగిపోయి మనలో ఉన్న అసలైన దైవత్వం బయటకు వస్తుంది. సో ఈ కలియుగంలో ముఖ్యంగా హరినామానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా ఈ వేరే విధానానికి లేవన్నమాట. ఎందుకంటే ధ్యానం అనే మార్గం ఉంది, యజ్ఞం అనే మార్గం ఉంది, లేకపోతే విగ్రహారాధన, ఇట్లా ఎన్నో మార్గాలు ఉన్నాయి భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి. కానీ కలియుగంలో ఇవన్నీ వర్కౌట్ కావు. ఇవాళ మనం ఇవన్నీ ధ్యానం చేసే అంత శరీర సౌష్టం కానీ చుట్టూ పరిస్థితులు కానీ ఇప్పుడు లేవు. మొత్తం అంతా కూడా నెగిటివ్ ఛార్జ్తో ఉంది. అందరిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. మనసు అంత ఈజీగా స్టెబిలైజ్ అవ్వదు అనమాట.
ఈ ధ్యానం అనేది ఎవరికంటే సత్యుగంలో ఉండే వాళ్ళకి. అలాగే యజ్ఞాలు త్రేతాయుగంలో ఉండే వాళ్ళకి. సో యజ్ఞాలు చేయాలంటే దానికి తగిన వస్తువులు ఉండాలి, ఆ పవిత్రమైన బ్రాహ్మణులు ఉండాలి. యజ్ఞాలు నిర్వహించడానికి కోట్లు ఖర్చు అవుతున్నాయి డబ్బులు. అలాగే విగ్రహారాధన, ఇది వచ్చి ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళకి విగ్రహారాధన అనమాట. సో విగ్రహారాధన చేయాలంటే మనం ఉదయాన్నే 2:30-3 గంటలకు లేచి ఆ ఎన్నో పవిత్రమైనటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయన్నమాట. ఈ 3 చేసేదానికి కలియుగంలోని వ్యక్తులకి వీళ్ళు అర్హులు కాదు ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా మన హరినామం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది ఎక్కడున్నా ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో అంటే ఏ క్వాలిఫికేషన్ లేదు దీనికి. సో ఆ విధంగా ఇస్కాన్ యొక్క ఉద్దేశం భగవద్గీత, భాగవతం, 3 హరినామం, ఇవి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీల ప్రభుపాద వారు స్థాపించడం జరిగింది. సో దాన్నే వీలైనంత వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అన్ని ఇస్కాన్ సెంటర్స్ వీటి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు గోపాల్ ప్రభు గారు. చెప్తుంటే అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇస్కాన్ ప్రాముఖ్యత చెప్తూ భగవద్గీత గురించి కూడా చాలా చక్కగా చెప్పారు గోపాల్ ప్రభు గారు.